హలో ఫ్రెండ్స్, దహి వడ రెసిపీ చూద్దాం ఈరోజు. దానికోసం నేను మినపప్పు ముందుగా నానబెట్టుకొని రుబ్బి పెట్టుకున్నానండి. దాంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకుందామండి. ఈలోపు కడాయి పెట్టుకొని మనం ఆయిల్ హీట్ చేసుకుందాము. అది హీట్ అయ్యేలోపు మజ్జిగకి పోపు పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టుకుందామండి. వేగిపోయింది ఆల్మోస్ట్. స్టవ్ ఆఫ్ చేసి ఇది ఇప్పుడు ఇందులో మజ్జిగలోకి కలిపేసుకుందాము. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. సమ్మర్లో అయితే ఇది మంచి రెసిపీ అండి. చేసి చూడండి మీరు ఒకసారి. ఇందులోకి సాల్ట్ వేసుకుందాం కొంచెం టేస్ట్కి సరిపడా. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం వడలు చేసుకుందామండి. వడ కోసం పెద్దగా చేసుకోవాలి కాబట్టి ఒక కవర్ పైన ఒత్తుకుందాము. లేదంటే మామూలుగా అయితే చేతి పైన ఒత్తుకోవచ్చు. పెద్దగా కాబట్టి కవర్ పైన ఇలా చేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుందామండి మనం. చూడండి ఇలా చేసి ఆయిల్లో వేసుకుంటున్నాము. ఈ వడ చేసిన తర్వాత మనం మజ్జిగలో వేస్తాం కదా, మంచి డిప్ అయ్యేలాగా చేయాలి. భలే స్మూత్గా సాఫ్ట్గా అలా వెళ్ళిపోతుంటుంది. మనకి ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంటుంది. ట్రై చేయండి ఒకసారి. చూడండి వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు టర్న్ చేసుకుందాం మనం. రెండో వైపు టర్న్ చేసుకొని అది కూడా వేగనిద్దాం. చూడండి భలే కలర్ వస్తుంది కదా. చాలా బాగుంటాయండి. సాఫ్ట్గా భలే ఉంటాయి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి మీరు సమ్మర్లో. అయిపోయింది ఆల్మోస్ట్. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన వేసుకుందాం. మొత్తం డిప్ అవ్వాలండి. చూడండి ఇలా వేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.